హలో ఫ్రెండ్స్, మేమైతే రీసెంట్గా మడనూరు బీచ్ అయితే విజిట్ చేసాము. అండ్ దీని యొక్క అంబియన్స్ ఎలా ఉన్నదనేది మీరే కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ వెరైటీగా ఇక్కడైతే టెంకాయ చెట్లు ఉన్నాయి, అది చాలా బాగుంది చూసేదానికి. ఇంకా దగ్గరలో అయితే రెస్టారెంట్ కూడా ఉంది, అదైతే మాకు బాగా అనిపించింది. కానీ ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అస్సలు నచ్చలేదు, అలా ఉండింది అనమాట. ఇంకా ఫైనల్గా రెస్టారెంట్ అంతా చూసుకొని వెహికల్స్ బయట పార్క్ చేసేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్నంత పీస్ఫుల్నెస్ బయటకు వచ్చేటప్పుడు అస్సలు బాగాలేదు. ఎందుకంటే సమ్ పర్సన్స్ ఉన్నారు, అది మాకు నచ్చలేదు. సో ఇంకా లోకల్ బీచెస్ అయితే చాలా బాగా నచ్చుతాయి నాకు, ఎందుకంటే ఇక్కడ డర్టీనెస్ అనేది ఉండదు అండ్ చాలా ప్యూర్గా ఉంటుంది వాటర్. పెట్టేసి ఉంచవయ్యా కూడా మార్చుకోవచ్చు. ఫైనల్గా బాగా ఎంజాయ్ చేసేసి బీచ్లో బాగా మునిగి, అంటే చాలా క్యాప్ వచ్చింది కదా, సో బాగా మునిగేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చాము. చూడండి ప్రైసెస్ ఎలా ఉన్నాయో, జస్ట్ 4 పీసెస్ లాలీపాప్ వచ్చి 320 అంట, అలా ఉన్నాయి. కొంచెం హాయ్ అనిపించింది, కానీ బట్ తినాలని ఒక ఫీలింగ్ ఉండింది, సో తినేసాము. చాలా బాగుండింది, టేస్ట్ అయితే చాలా స్పైసీగా ఉండింది అండ్ మనం తినేటట్టు లేదు, అంటే మీరు అర్థం చేసుకోండి, అలా ఉండింది అనమాట. సో ఫైనల్గా లంచ్ కూడా ఫినిష్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం బీచ్ విజిట్ చేయడము, ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా బాగుండింది యూట్యూబ్లో అయితే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కానీ
అంటే మీరు దగ్గరగానే ఉంటే ఖచ్చితంగా ఈ మడనూరు బీచ్ అనేది విజిట్ చేయండి. చాలా ప్యూర్గా ఉంటాయి వాటర్, అందువల్ల సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ మైక్ అయితే కొత్తది, అస్సలు బాగా వినిపించట్లేదు. సో రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ ఒక్క వీడియో చూసి. అంటే దీంట్లోనే టెస్ట్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.